హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవైతే మా చివరి మిరపకాయలు. తోట మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా చిట్ట చివరన తెంపిన మిరపకాయలు. ఈసారి మిరప రైతులు చాలా వరకు నష్టపోయారు. మిరపకాయలు చాలా వరకు లాస్ రావడం జరిగింది. పంట సరిగ్గా రాక మిరపకు జెమిని వైరస్, గజ్జి ముడత రావడం వలన, అలాగే ఈ రైతులకు ఈసారి రేటు కూడా సరిగ్గా లేకపోవడం వలన చాలా వరకు అయితే నష్టపోయాము. మేమే కాదు, చాలామంది రైతులు, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది రైతులు నష్టపోయారు. సో నెక్స్ట్ టైం ఇక మిరప వేయాలో లేదో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. ఈ ఫర్టిలైజర్స్ అండ్ మందులు కొట్టడానికే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అలాగే లేబర్ ఛార్జెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. కనుక ఇకపై మిరప వేయాలంటేనే భయం వేస్తుంది. మా నాన్న ఇకపై వద్దురా అని అంటున్నాడు. చాలా వరకు ఈసారి లాస్ అవ్వడం జరిగింది. మార్కెట్లో కూడా మిరపకు డిమాండ్ తగ్గిపోయింది. రేటు సరిగ్గా లేకపోవడం వలన కొద్దిగా వరకు లాస్ చాలా వరకు వచ్చింది. ఇంకా సో నెక్స్ట్ టైము వేయాలో లేదో కూడా ఆలోచనలో ఉన్నాము. ఎవరైనా రైతులు వేసి ఉంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఆలోచించుకోండి. ఎందుకంటే జెమిని వైరస్ ఎక్కువగా వస్తుంది కనుక మనం దాన్ని ఇంతవరకు కంట్రోల్ చేయడానికే చాలా అవస్థలు పడ్డాము, చాలా ప్రయత్నించాం. కానీ దానికి సరైన మందు లేదు. ఎవరు కూడా సరైన మందు చూపించడం లేదు. ఊరికే వాళ్ళ యొక్క వ్యాపారం కోసం అది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది అని చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు రైతులని. పర్టికులర్గా ఏ మందు మనకు ఆ వైరస్ కోసం, గజ్జి ముడత కోసం పని చేయలేదు. సో కొద్ది వరకు రైతులు ఈసారి ఆలోచించి వైరస్ను తట్టుకునే శక్తి ఉన్నటువంటి మిరపకాయలనే వేసుకుంటే బెటరు. ఒకవేళ అది లేకపోతే నాకు తెలిసి కొద్ది మొత్తంలో వేసుకోవడం బెటర్. పొలంలో 1 ఎకరానో 2 ఎకరాలు, ఎక్కువ మొత్తం వేయకండి. 5-6 ఎకరాలు, 10 ఎకరాలు. ఈసారి మేము చాలా వరకు నష్టపోయాం. మీరు కూడా నష్టపోయి ఉంటారు చాలామంది రైతులు. కనుక మరలా మనము నష్టపోతూ ఉంటే మన కుటుంబాలు ఇలా అప్పుల పాలవుతూ ఉంటాయి. సో కొద్దిగా ఆలోచించండి. ఒకవేళ మనం ఎలాగో ఉండలేము వేయకుండా, కనుక కొద్దిగా తక్కువ మొత్తంలో వేసుకోండి. మంచి క్వాలిటీ విత్తనాలనే తెచ్చుకోండి. మందులను కొద్దిగా చూసి కొట్టుకోండి. షాపుల వాళ్ళు అమ్ముకోవడానికి ఏ విధంగానో ఏదో ఒకటి ఇచ్చి మనకు చెప్పి మోసగిస్తారు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి.